లాస్ట్ టైం కునాఫా చేశాను కదా! నేనైతే కునాఫా సేమియా మన ఇంట్లో ఉన్న సేమియాతోనే చేశాను. ఇంకా నాకైతే ఆ కునాఫా చేసిన తర్వాత నుండి కూడా కునాఫా చాక్లెట్‌తో చేశాం కదా! అలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఎలా అయినా ఆలోచించి చేయాలి అని చెప్పైతే అనుకున్నాను. అందుకే ఈసారి అయితే చేస్తున్నాను. నాకైతే ఇదైతే స్వీటు చాలా వచ్చిందనమాట. ఫస్ట్ అయితే బటర్ వేసేసుకొని మనమైతే సేమియా పూస ఉంటది కదా! అదైతే బాగా ఫ్రై చేసుకోవాలనమాట. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో అయితే ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న బాదము, షుగరు, యాలకుల పొడి అయితే వేసేసుకోవాలన్నమాట. పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కొంచెం కలిపితే సరిపోతుంది. అలా కలిపిన తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో అయితే ఒక లేయర్లో అయితే మనం ఆల్రెడీ సేమియా పెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకొని ఇంకో లేయర్లో అయితే కస్టర్డ్ పౌడర్ వేసి నేనైతే మిల్క్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదైతే వేసుకోవాలన్నమాట. నేనైతే 2 లేయర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా పైన అయితే షుగరు, బాదము, యాలకుల పౌడర్ కొంచెం ఉంటే అది కూడా వేసేసుకొని కొంచెం బాదం కూడా వేసుకొని ఒక అరగంట అయితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను నా ఓన్ గా చేసుకున్న రెసిపీస్ కి కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.